నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి మొదటి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ విషయం పూర్తిగా తెలిసాక ఎవరైనా సరే సొంతంగా ఒక ఛానల్ మొదలుపెట్టొచ్చు. సరే, యూట్యూబ్ ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. అయితే అన్నిటికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే గూగుల్ అకౌంట్. అసలు ఈ గూగుల్ అకౌంట్ అంటే ఏంటంటే, ఇది మన యూట్యూబ్ ఛానల్కి ఒక తాళం చెవి లాంటిదన్నమాట. యూట్యూబ్, జీమెయిల్ ఇలాంటి గూగుల్ సర్వీసెస్ అన్నింటికీ ఇదే లాగిన్. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇది లేకపోతే చాలా సింపుల్, gmail.comకెళ్ళి వెంటనే క్రియేట్ చేసుకోవచ్చు. సరే, గూగుల్ అకౌంట్ రెడీగా ఉందనుకుందాం. ఇప్పుడు అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మొట్టమొదటి స్టెప్, మొబైల్లో గానీ ల్యాప్టాప్లో గానీ www.youtube.com ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. అలా సైన్ ఇన్ అవ్వగానే స్క్రీన్కి కుడివైపు పైన మూలన ఒక ప్రొఫైల్ ఫోటో గానీ లేదా పేర్లోని మొదటి అక్షరంతో ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చెయ్యాలి. అలా క్లిక్ చేయగానే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం క్రియేట్ ఎ ఛానల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చాం. ఛానల్కి ఒక మంచి పేరు పెట్టాలి. దాంతోపాటు ఒక ప్రొఫైల్ పిక్చర్ కూడా అప్లోడ్ చేయాలి. అయితే ఈ పిక్చర్ పెట్టడం అనేది ఆప్షనల్, కానీ పెడితే ఛానల్కి ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి చూద్దాం. మమత మోటివేషనల్ టాక్స్ అని పేరు పెట్టారనుకోండి. చూడండి, ఆ పేరు వినగానే మనకు ఛానల్ దేని గురించో చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇలా పేరు, ఫోటో అన్నీ సెట్ చేశాట ఫైనల్గా క్రియేట్ ఛానల్ అనే బటన్ మీద నొక్కాలి. అంతే, ఛానల్ రెడీ అయిపోనట్టే. అంతే, కంగ్రాచ్యులేషన్స్, కొత్త యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు రెడీ. చూసారా ఎంత సింపుల్ ప్రాసెసో? జస్ట్ కొన్ని నిమిషాల్లోనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఛానల్ అయితే క్రియేట్ చేసాం, బావుంది. మరిప్పుడు ఆ కొత్త ఛానల్ని ఎలా చూడాలో కూడా తెలుసుకోవాలి కదా. రైట్, ఇక తర్వాతి స్టెప్స్ ఏంటో చూద్దాం. అంటే క్రియేట్ చేసిన ఛానల్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. ఇది కూడా చాలా సింపుల్. మళ్ళీ అదే ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఈసారి యోర్ ఛానల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఛానల్లో ఉన్న వీడియోస్, షార్ట్స్, సబ్స్క్రైబర్స్ ఇలా అన్ని వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక చిన్న బోనస్ టిప్. ఛానల్ క్రియేట్ చేయడం అయిపోయింది కదా, మరి మొదటి వీడియోను ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూసేద్దామా? దీనికేం చేయాలంటే హోమ్ పేజ్లో ఒక ప్లస్ సింబల్, ప్లస్ కనిపిస్తుంది కదా, దానిమీద క్లిక్ చేయాలి. అక్కడ అప్లోడ్ వీడియో లేదా క్రియేట్ షార్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోకి మంచి టైటిల్, డిస్క్రిప్షన్, ఒక థంబ్నెయిల్ కూడా యాడ్ చేసి ఫైనల్గా పబ్లిష్ బటన్ నొక్కాలి. అంతే, ఆ వీడియో ప్రపంచమంతా చూసేందుకు అందుబాటులోకొచ్చేస్తుంది. ఇప్పుడు ఛానల్ ఎలా క్రియేట్ చెయ్యాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాలు తెలిసాయి. మరి ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధం చేసే ఆ మొదటి వీడియో ఏ టాపిక్ మీద ఉండబోతోంది?